నిన్న జగన్ గారు కాకినాడ జిల్లాలో సిద్ధం సభ వేదికగా ఒక మాట అన్నారు. అదేంటంటే గీత అనే ఆవిడ లోకల్ హీరో అంట. అలాగే కళ్యాణ్ అనే గారు రియల్ సినిమా హీరో అని చెప్పి అంటున్నారు. అందరికీ నమస్తే అండి. అదిగా ముందుగా టీవీ 24 న్యూస్ వాళ్ళకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు రాజకీయంలోకి ఎలా వచ్చాడో ఏంటి అన్న విషయం ప్రజలు తెలుసుకోవాలండి. ముందు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వాళ్ళ నాన్నగారు కష్టార్జితంతో ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో కష్టపడుతూ ఇవాళ రాజకీయంలోకి వచ్చారంటే అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మెచ్చుకోవాలండి. మన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ నాన్నగారిని పెట్టుకుని రాజకీయంలోకి వచ్చిన వ్యక్తి. ఇవాళ సినిమా హీరో ఎవరో లేకపోతే రౌడీ రాజకీయంగా చేసి హీరో ఎవరన్నది ప్రజలు తెలుసుకోవాలండి. ముఖ్యంగా స్థానికంగా మాట్లాడుతుంటే వంగా గీత స్థానిక ఇక్కడ నేత అంటున్నారు కానండి, స్థానికంగా వంగా గీత గారు ఏం చేశారండి నియోజకవర్గంలో? ఏంటంటే ఒక ఇంటికి వెళ్ళి మాట్లాడి వచ్చేస్తే అది నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్ట, ఏదో నియోజకవర్గంలో కొంతమందికి ఆవిడ అభివృద్ధి చేస్తే నియోజకవర్గంతో అభివృద్ధి చేసినట్ట. అభివృద్ధి అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసి గెలిచిన తర్వాత మీరు అభివృద్ధి అనేది పిఠాపురం చూద్దరు కానీ, ప్రతి ఒక్కరు చూద్దరు కానీ. ఎందుకంటే ఆయన మీద డబ్బు ఆశ లేదు పవన్ కళ్యాణ్ గారికి. ప్రజలను ఏంటంటే ఒక దారికి తీసుకొద్దాం, ఒక అభివృద్ధి చేద్దాము, వాళ్ళకి ఏంటంటే ప్రజలందరినీ కూడా సరైన క్రమంలో పెట్టి వాళ్ళకి న్యాయం చేద్దాం దిశగా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటే, ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయంగా ఈ రోజు పోటీ చేస్తారంటే ఈ వాళ్ళు 30 కోట్లు 40 కోట్లు లేకపోతే 100 కోట్లు ఖర్చు పెట్టారంటే ఆ డబ్బులు ఎవరి మీద తెస్తారండి? ప్రజల మీద తెస్తారు. మన మీద కాపాడు ఎవరి మీద తెస్తారు చెప్పండి. ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు లక్షలు కాదు కోట్లు ఖర్చు పెట్టే ప్రతి ఒక్కడూ కూడా మన మీద భారం వేసి మన మీద తీసుకుంటే ఈ వ్యక్తులండి వీళ్ళందరూ. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో ఈ రోజు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఈ రోజు ప్రజలకి అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి చేద్దామని చెప్పి వచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో వాగుతున్నారండి. ఇలాగే మాట్లాడతాం, మేము వాగుతున్నారు. ఏం వాగుతున్నారు? ఆయన సినిమా హీరో అని. అదే సినిమా హీరో ఈ రోజు ప్రజల్లోకి వచ్చి రియల్ హీరో కాదండి, ఆయన ప్రజల హీరో అండి. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో రియల్ హీరో కాదు, ప్రజల హీరో ఆయన. మీరు తెలుసుకుందరు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట అదుపులో పెట్టుకుని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు పద్ధతిగా ఉంటుంది. లేదంటే జన సైనికులు నాయకులు వీర మహిళలు కూడా మీకు బుద్ధి చెప్పే టైం గట్టిగా వస్తుంది. రేపు జరగబోయే ఎలక్షన్లో మీరు జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. మీరు ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. అంటే ఒక పక్కన కళ్యాణ్ గారు నెగ్గితే కనుక ఇక్కడ పిఠాపురం చాలా వనరులు ఉన్నాయి. ఒక ఉప్పాడు పట్టు కానీ లేకుంటే టెంపుల్ సిటీ కింద కానీ మేము రెడీ చేస్తామని చెప్పి కళ్యాణ్ గారు అన్నారు. అదే డెవలప్మెంట్ గీత గారు ఇక్కడ 5 ఏళ్ళుగా ఎంపీ చేశారు, అలాగే ఇంకా 5 ఏళ్ళు ఏమో ఎమ్మెల్యేగా చేశారు. ఆవిడెందుకు చేయలేకపోయారు అలాంటి ఆలోచనలు? కానీ ఏమండి, వైసీపీలో వంగా గీత గారు నగ్గిన తర్వాత ఈ 5 సంవత్సరాలు పరిపాలన ఎలా ఉన్నదని ప్రజలకు అందరికీ తెలుసండి. ఏం అభివృద్ధి చేసిందో ఏం అభివృద్ధి చేయలేదని ప్రజలకు తెలుసు. ఇప్పుడు కూడా మాయ మాటలు చెప్పి నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే కళ్ళబోళ్ళి మాటలు చెప్తే ప్రజలు నమ్మేలాగా ఎవరూ లేరండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి మీరు చూడండి, ఆయన అభివృద్ధి ఎలా చేస్తారన్నది మీరే చూద్దరు. కానీ వంగా గీత గారు ఎలక్షన్లో వస్తారండి. ఇప్పుడు ఇన్నిసార్లు వంగా గీత గారిని ఇక్కడ నగ్గించారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీలో నగ్గుతున్నారండి. మీరు పిఠాపురాన్ని ఎంత అభివృద్ధి చెందుతుందో మీరే చూద్దరు. కానీ థ్యాంక్ యూ. ఓకే అండి.